మనం రోజు వాడే గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ కలిపి మొత్తం ఇంటర్నెట్లో కేవలం 4% మాత్రమే అని చెప్తే మీరు నమ్ముతారా? అవును, మనం చూస్తున్న ఈ అద్భుతమైన డిజిటల్ ప్రపంచాన్ని సర్ఫేస్ వెబ్ అంటారు. మరి మిగతా 96% ఇంటర్నెట్ ఎక్కడ ఉంది? ఆ నీటి కింద ఉన్న 90% భాగాన్ని డీప్ వెబ్ అంటారు. ఇందులో మన బ్యాంక్ రికార్డ్స్, ప్రైవేట్ కార్పొరేట్ డేటాబేసెస్, పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అకౌంట్స్ ఉంటాయి. సెర్చ్ ఇంజిన్స్కి కూడా దొరకకుండా మన ప్రైవసీని కాపాడడానికి ఈ డీప్ వెబ్ చాలా అవసరం. కానీ ఈ ఐస్బర్గ్ అడుగున ఎవరికి కనిపించకుండా, ఇంకా ఎవరికి దొరకకుండా ఉద్దేశపూర్వకంగా దాచబడిన ఒక 6% చీకటి ప్రపంచం ఉంది. అదే డార్క్ వెబ్. ఇది ఎంత డేంజర్ అంటే ఇక్కడ మనుషుల ఐడెంటిటీ, క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ లాంటి ఇన్ఫర్మేషన్, చివరికి ఇల్లీగల్ బ్యాండ్ ప్రొడక్ట్స్ అండ్ వెపన్స్ కూడా ఓపెన్గా అమ్మబడతాయి. ఇదొక క్రిమినల్స్ అడ్డా. ఇంటర్నెట్లోని అత్యంత ప్రమాదకరమైన డార్క్ వెబ్ని సృష్టించింది ఎవరు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచాన్ని గుట్టు చేసి శాసించే ఏదో ఒక అండర్ గ్రౌండ్ సైబర్ మాఫియా లేదా సూపర్ పవర్ఫుల్ హ్యాకర్ గ్యాంగ్ అనుకుంటే మీరు పూర్తిగా తప్పు. దీన్ని సృష్టించింది సాక్షాత్తు అమెరికా దేశపు యుఎస్ మిలిటరీ. అవును, మీరు విన్నది ముమ్మాటికి నిజం. అమెరికా సైన్యం ప్రపంచానికి అతి ప్రమాదకరమైన ఈ డార్క్ వెబ్ని తయారు చేసింది. 1990లో తమ సీక్రెట్ ఏజెంట్స్కి సంబంధించిన డేటా ఎవరికి దొరకకుండా ఉండటం కోసం యుఎస్ నేవల్ రీసెర్చ్ ల్యాబ్లోని ముగ్గురు సైంటిస్టులు, అంటే పౌల్ సివర్సన్, మికేల్ రీడ్, డేవిడ్ గోల్డ్స్లాగ్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక అన్ట్రాకబుల్ నెట్వర్క్ని డిజైన్ చేశారు. కానీ వాళ్ళు సృష్టించిన ఆ సెక్యూరిటీ సిస్టమ్ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ నెట్వర్క్గా ఎలా మారిపోయింది? ఇంటర్నెట్లో ఉన్న ఈ డార్క్ వెబ్ అనే చీకటి సముద్రంలోకి మీకు ఎప్పుడైనా వెళ్ళాలి అనిపించిందా? లేదా ఎప్పుడైనా ట్రై చేశారా? సరే, ఈ సముద్రం లోతు ఎంతో తెలుసా? మరి లోతు తెలియకుండా ఒక కాలు పెట్టడం ఎలా? సో అందులోకి వెళ్ళడం నేరం కాదు, కానీ అందులో ఏముందో తెలియకుండా అడుగు పెడితే తిరిగి రావడం అసాధ్యం. వెల్కమ్ టు కేఆర్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం సర్ఫేస్ వెబ్ దాటి డీప్ వెబ్లోకి దూకి ఆ డార్క్ వెబ్ తలుపులు తట్టబోతున్నాం. అసలు ఈ ఆనియన్ రౌటింగ్ ఎలా పనిచేస్తుంది? 2026 నాటికి ఏఐ బాట్స్ ఈ డార్క్ వెబ్ని వాడి మనలాంటి సాధారణ మనుషులను ఎలా టార్గెట్ చేస్తున్నాయి? ఇంకా రెడ్ రూమ్స్ లాంటివి నిజంగా ఉన్నాయా, లేక అవన్నీ కేవలం క్రిమినల్స్ పనిన హనీ పాట్ ట్రాప్స్ మాత్రమేనా? సో ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి ఒక్క ఫ్యాక్ట్ కస్పెక్సై అండ్ చైన్ అనాలిసిస్ 2026 క్రిప్టో క్రైమ్ రిపోర్ట్ అండ్ FBI అఫీషియల్ డాక్యుమెంట్ నుండి తీసుకున్న 100% వెరిఫైడ్ రీసెర్చ్. సో మీ సీట్ బెల్ట్స్ని వేసుకోండి, ఇంకా మీ బ్రౌజింగ్ హిస్టరీని పక్కన పెట్టండి, ఎందుకంటే మనం ఇంటర్నెట్ యొక్క అట్టడుగు పొరల్లోకి ప్రయాణించబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ చేయండి, అండ్ మీరు మా ఛానల్కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన కేఆర్ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ డైవ్ ఇంటు ద డార్క్ వెబ్. నార్మల్గా మీరు ఫోన్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ గూగుల్ ఓపెన్ చేసి ఏదైనా వెబ్సైట్ సెర్చ్ చేస్తే ఏమవుతుంది? మీ IP అడ్రస్ డైరెక్ట్గా ఆ వెబ్సైట్ సర్వర్కి కనెక్ట్ అయిపోతుంది. అంటే మీరు ఏ ఊరు నుంచి, ఏ డివైస్ నుంచి, ఏ టైంకి సైట్ ఓపెన్ చేశారో మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి అండ్ ఆ వెబ్సైట్ వాళ్ళకి పక్కాగా తెలిసిపోతుంది. దీన్ని ట్రాక్ చేయడం చాలా ఈజీ. కానీ 1990sలో యుఎస్ మిలిటరీకి మరియు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్కి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. శత్రు దేశాల్లో ఉంటూ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని అమెరికాకి పాస్ చేయాలి, అండ్ వాళ్ళని ఎవరు ట్రాక్ చేయకూడదు, వాళ్ళ IP అడ్రస్ ఎవరికి దొరకకూడదు. అప్పుడే వాళ్ళు కనిపెట్టిన ఒక బ్రహ్మాస్త్రం లాంటి టెక్నాలజీయే ఆనియన్ రౌటింగ్. ఈ ఆనియన్ రౌటింగ్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఒక ఆనియన్కి ఎలాగైతే పొరలుగా లేయర్స్ ఉంటాయో, ఈ నెట్వర్క్లో ట్రావెల్ అయ్యే మీ డేటాకి కూడా మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. దీన్ని యాక్సెస్ చేయాలంటే మన నార్మల్ క్రోమ్, ఫైర్ఫాక్స్ లేదా ఎడ్జ్ లాంటి బ్రౌజర్స్ పనిచేయవు. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన టోర్ బ్రౌజర్ ద ఆనియన్ రౌటర్ని వాడాలి. ఈ బ్రౌజర్లో వెబ్సైట్స్ అన్నీ .com లేదా .inతో కాకుండా .onion అనే ఎక్స్టెన్షన్తో ఎండ్ అవుతాయి. అసలు ఈ టార్ నెట్వర్క్లోకి ఎంటర్ అయ్యాక ఏం జరుగుతుందో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే మీరు టోర్ వాడి ఒక .onion వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ సిగ్నల్ డైరెక్ట్గా ఆ వెబ్సైట్కి వెళ్ళదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది వాలంటీర్ కంప్యూటర్స్, వీటినే నోడ్స్ అంటారు. సో వాటిలో ఏవైనా 3 వేరు కంప్యూటర్స్ ద్వారా మీ డేటా జంప్ అవుతూ వెళ్తుంది. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఎంట్రీ నోడ్, అంటే ఫస్ట్ మీ డేటా ఇక్కడికి వెళ్తుంది. దీనికి మీరెవరో తెలుసు, కానీ మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారో తెలియదు. ఇంకా సెకండ్ వచ్చేసి రిలే నోడ్, ఇది వచ్చేసి మధ్యలో ఉంటుంది. దీనికి అసలు డేటా ఎవరు పంపారో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, జస్ట్ వచ్చిన డేటాని పాస్ చేస్తుంది. ఇంకా థర్డ్ ఎగ్జిట్ నోడ్, ఇది ఫైనల్గా డేటాని ఆ .onion వెబ్సైట్కి పంపించేస్తుంది. కానీ ఈ డేటాని పంపింది మీరే అన్న విషయం దీనికి అస్సలు తెలియదు. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? మీ అసలు IP అడ్రస్ అండ్ లొకేషన్ ప్రపంచంలో ఎవ్వరికి దొరకదు, అండ్ చివరికి మీరు వాడుతున్న జియో లేదా ఎయిర్టెల్ లాంటి ఇంటర్నెట్ ప్రొవైడర్స్కి కూడా ఇంకా మీరు దేన్ని యాక్సెస్ చేస్తున్నారో కూడా తెలీదు. ఇది టోటల్ 100% అనోనిమిటీ.
వాస్తవానికి 2002లో ఈ టార్ ప్రాజెక్ట్ని పబ్లిక్కి రిలీజ్ చేశారు. 2008లో టోర్ బ్రౌజర్ ఫస్ట్ వెర్షన్ పబ్లిక్లీ లాంచ్ అయ్యింది. అమెరికా ఉద్దేశం ఏంటంటే చైనా, ఇరాన్ లాంటి నియంత్రిత దేశాల్లో సెన్సార్షిప్ని ఎదుర్కొని జర్నలిస్టులు అండ్ యాక్టివిటీస్టులు ప్రైవేట్గా స్వేచ్ఛగా మాట్లాడుకోవాలని. కానీ అనోనిమిటీ అనే పవర్ ఎప్పుడైతే పబ్లిక్ చేతికి వచ్చిందో అప్పుడు ఎవరికి దొరకమన్న ధైర్యంతో ఇంటర్నెట్లోని చీకటి మూలల్లో క్రిమినల్స్ తమ సామ్రాజ్యాన్ని నిర్మించడం స్టార్ట్ చేశారు. రీసెంట్గా 2025 పాండా సెక్యూరిటీ అండ్ ప్రే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ప్రకారం ప్రతిరోజు దాదాపు 3 మిలియన్ యూజర్స్ ఈ డార్క్ వెబ్ని యాక్సెస్ చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా యుఎస్ నుంచి 17.6% అండ్ జర్మనీ నుంచి 13.47% ట్రాఫిక్ వస్తుంది. ఇక్కడ ఒక విషయం మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. టార్ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ డార్క్ వెబ్లోకి ఎంటర్ అవ్వడం కానీ నేరం కాదు. ఇట్స్ 100% లీగల్. మీ ప్రైవసీ కోసం దాన్ని వాడచ్చు. కానీ ఆ డాట్ ఆనియన్ సైట్లోకి వెళ్ళి లీగల్గా దొరికే ఏమైనా వస్తువులు కొనడం, ఇంకా స్టోలెన్ డేటాని డౌన్లోడ్ చేయడం, లేదా ఇల్లీగల్కి సంబంధించిన ఫోరం ఫామ్స్లో పాల్గొనడం లాంటివి చేస్తే మాత్రం అది పక్కాగా క్రిమినల్ అఫెన్స్. మరి డార్క్ వెబ్లో అసలు ఏం అమ్ముతున్నారు? 2026 నాటికి మన కళ్ళ ముందే మన ఐడెంటిటీ ఎంత చీప్గా అమ్మడవుతుందో చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. మరి డార్క్ వెబ్లో అసలు ఏం అమ్ముతున్నారు? ఈ చీకటి ప్రపంచం ఏదో ఒక గజిబిజిగా ఉండే హ్యాకర్స్ గ్రూప్ అయితే కాదు. ఇది ఒక హైలీ ఆర్గనైజ్డ్ అన్గ్రౌండ్ ఎకానమీ. అంటే అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లో మీరు వస్తువులు కొన్నప్పుడు ఎలాగైతే సెల్లర్కి రేటింగ్ ఇస్తారో, ఇంకా కస్టమర్ సపోర్ట్ ఉంటుందో, డబ్బులు సేఫ్గా ఉండడానికి ఎస్క్రో అకౌంట్స్ ఉంటాయో, ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలాగే జరుగుతుంది. నమ్మడానికి కష్టంగా ఉన్న మేజర్ డార్క్ వెబ్ మార్కెట్ ప్లేసెస్లో ఇవన్నీ ఉన్నాయి. అసలు వీళ్ళు థెఫ్టెడ్ డేటాని ఎందుకు అమ్ముతున్నారో తెలుసా? సో ఇప్పుడు క్రౌడ్ స్ట్రైక్ రిలీజ్ చేసిన 2023 డార్క్ వెబ్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం మాట్లాడుకుందాం. అంటే 5,000 బ్యాలెన్స్ ఉన్న ఒకరి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కేవలం $125, సుమారు 10,000 రూపాయలు. అండ్ $2,000 బ్యాలెన్స్ ఉన్న ఒక ఆన్లైన్ బ్యాంకింగ్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ కేవలం $60. ఒకరి పర్సనల్ జీమెయిల్ అకౌంట్ అండ్ పాస్వర్డ్ జస్ట్ $60. మీ ఫేస్బుక్ అకౌంట్ కేవలం $25కి అమ్ముడవుతుంది. ఇంకా ఒక సంవత్సరం నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కేవలం $20, అంటే జస్ట్ $1,870 దొరుకుతుంది. ఇంకా మీ సాంగ్స్కి లేదా మ్యూజిక్కి 1000 సౌండ్ క్లౌడ్ ప్లేస్ కావాలా? కేవలం $1 ఇస్తే చాలు. ఇంకా ఫేక్ యూఎస్ గ్రీన్ కార్డ్ ధర కేవలం $450. అలాగే ఫేక్ పాస్వర్డ్స్ తయారు చేయడానికి వాడే యూకే పాస్వర్డ్ టెంప్లెట్ కేవలం $22. ఒకరిద్దరిది కాదు, ఏకంగా 1,10,000,000 మంది ఈమెయిల్ అడ్రసెస్ డేటాబేస్ కేవలం $120కి అమ్మేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వెస్ట్రన్ యూనియన్ ద్వారా ఒక హ్యాక్ చేయబడిన అకౌంట్ నుండి $1,000 పైన దొంగలించి ట్రాన్స్ఫర్ చేయడానికి హ్యాకర్లు తీసుకునే కమిషన్ కేవలం $32 మాత్రమే. ఒక వెబ్సైట్ వారం రోజుల పాటు పనిచేయకుండా క్రాష్ చేయడానికి హ్యాకర్లు తీసుకునేది కేవలం $350. సో చూసారుగా, వాళ్ళ దృష్టిలో మన ఐడెంటిటీ ఒక మనిషి కాదు, జస్ట్ ఒక కమోడిటీ, అంటే అమ్ముకునే ఒక సరుకు. అందుకే డార్క్ వెబ్లో జరిగే మొత్తం క్రైమ్స్లో 65%కి పైగా కేవలం ఈ ఐడెంటిటీ థెఫ్ట్ గురించే ఉంటుంది. అండ్ 2022 నాటికి దాదాపు 1,500 కోట్ల యూజర్ పాస్వర్డ్స్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ అమ్మకానికి వచ్చాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే డార్క్ వెబ్లో మనుషుల ప్రాణాలతో ఆడుకునే ఇంకో చీకటి కోణం ఉంది. అదే డ్రగ్స్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్. 2022లోనే డార్క్ వెబ్ ద్వారా 470 మిలియన్స్కి పైగా బ్యాన్ అయిన డ్రగ్స్ అంటే కొకైన్, ఫెనటైల్ లాంటివి సేల్స్ జరిగాయి. వీటన్నిటికీ మించి అత్యంత కిరాతకమైన చైల్డ్ నెట్వర్క్స్ ఇక్కడే రన్ అవుతున్నాయి. జర్మన్ పోలీసులు 2021లో టేక్ డౌన్ చేసిన బాయ్స్టోన్ అనే నెట్వర్క్లో ఏకంగా 4 lakhs రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. డార్క్ వెబ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే రెడ్ రూమ్స్ అండ్ టాక్సిక్ అడల్ట్ కంటెంట్. అంటే ఒక మనిషిని లైవ్లో కెమెరా ముందు కట్టేసి డబ్బులు కట్టిన వాళ్ళు చెప్పినట్లుగా ఆ మనిషిని కిరాతకంగా చేసే ప్రదేశాలను రెడ్ రూమ్స్ అంటారు. ఇవి నిజంగానే ఉన్నాయా? చాలా మంది ఏమనుకుంటారంటే ఇవి రూమర్స్ అని అనుకుంటారు. కానీ ఈరోజు నేను మీకు విత్ ప్రూఫ్స్ అండ్ అఫీషియల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయో చూపిస్తాను. ముందుగా ఒక టెక్నికల్ నిజం మాట్లాడుకుందాం. టార్ బ్రౌజర్లో డేటా 3 వేరు దేశాల నోట్స్ ద్వారా జంప్ అవుతూ వస్తుందని ఇందాకనే చెప్పుకున్నాం కదా. దీనివల్ల ఇంటర్నెట్ స్పీడ్ దారుణంగా పడిపోతుంది. ఎంతలా అంటే ఒక నార్మల్ HD ఫోటో లోడ్ అవ్వడానికి కొన్ని సెకండ్స్ పడుతుంది. అలాంటప్పుడు హై క్వాలిటీ వీడియోని లైవ్ స్ట్రీమింగ్ చేయడం టార్ నెట్వర్క్లో టెక్నికల్గా 99% అసాధ్యం. అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అండ్ FBI రిపోర్ట్స్ ప్రకారం ఇంటర్నెట్లో కనిపించే లైవ్ రెడ్ రూమ్స్ అన్ని కస్టమర్స్ దగ్గర నుంచి బిట్ కాయిన్స్ని దొంగలించడానికి హ్యాకర్స్ క్రియేట్ చేసిన ఫేక్ స్కామ్ మాత్రమే. కానీ ఆగండి, లైవ్ స్ట్రీమ్ ఫేక్ అవ్వచ్చు, కానీ అక్కడ జరిగే కిరాతకమైన క్రైమ్స్ మాత్రం ఫేక్ కాదు, 100% రియల్. ఈ డార్క్ వెబ్లో కిరాయి గ్యాంగ్స్ ఉంటాయి. ఎవరైనా డబ్బులు ఇచ్చి చేయించచ్చా?
దీనికి ఆన్సర్ 100% ఎస్. దీనికి బెస్ట్ ప్రూఫ్ ఏంటంటే డార్క్ వెబ్లోనే అతిపెద్ద మార్కెట్ అయిన సిల్క్ రోడ్ క్రియేటర్ రోజ్ వుల్బ్రిక్. ఇతను తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం తన డేటాని లీక్ చేస్తానని బెదిరించిన 6 వ్యక్తుల్ని మర్డర్ చేయించడానికి ఏకంగా $7,30,000 అంటే సుమారు 6 కోట్ల రూపాయలకి కిరాయి గ్యాంగ్కి పేమెంట్ చేశాడు. ఇదేదో నేను చెప్తున్న కథ కాదు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్లో స్వయంగా FBI బయటపెట్టిన పక్కా ప్రూఫ్. ఈ క్రైమ్స్ వల్లే అతనికి జీవిత ఖైదు అంటే లైఫ్ సెంటెన్స్ పడింది. ఇలాంటిదే ఇంకొక భయంకరమైన కేస్ బెసా మాఫియా. ఇది డార్క్ వెబ్లో ఒక ఫేమస్ హిట్ మ్యాన్ వెబ్సైట్. ఎవరినైనా యాక్సిడెంట్ లాగా చేయాలంటే ఇంత రేటు, గంతో చేయాలంటే ఇంత రేట్ అని మెనూ కార్డ్ పెట్టి మరీ ఆర్డర్ తీసుకునేవారు. కానీ చివరికి ఏమైందో తెలుసా? ఒక హ్యాకర్ ఆ సైట్ని హ్యాక్ చేసి ఆ డేటాబేస్ని పోలీసులకు ఇచ్చేశాడు. ఆ సైట్ నడిపేవాడు స్కామర్ అయి ఉండొచ్చు, కానీ వాడికి డబ్బులు కట్టిన వాళ్ళు స్కామర్స్ కాదు, పగతో రగిలిపోతున్న నిజమైన ప్రజలు, బిజినెస్ పార్ట్నర్స్. వాళ్ళు నిజంగానే $1,00,000 బిట్కాయిన్స్ని ఆ సైట్కి పే చేశారు. ఇంకా ఆ డేటాబేస్ ఆధారంగా ఇంటర్నేషనల్ పోలీసులు ఎంతో మందిని రియల్ లైఫ్లో అరెస్ట్ చేశారు. అంతేకాదు లైవ్ రెడ్ రూమ్స్ ఉండకపోవచ్చు, కానీ రికార్డ్ చేయబడిన ఎక్స్ట్రీమ్ కోర్ వీడియోస్ అండ్ కిరాతకమైన చైల్డ్ వర్క్స్ ఇక్కడ ఒక పెద్ద మాఫియాలా నడుస్తున్నాయి. ఒక మనిషిని కిడ్నాప్ చేసి వాళ్ళని చీకటి గదుల్లో బంధించి వాళ్ళను అత్యంత కిరాతకంగా టార్చర్ చేసిన వీడియోలని కొన్ని $1,000 ఈ డార్క్ వెబ్ ఫారమ్స్లో అమ్ముకుంటున్నారు. యూరోపోల్ 2024 రిపోర్ట్స్ ప్రకారం కేవలం ఇలాంటి రాక్షస ఆనందం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే సైకోపాత్స్ ఈ నెట్వర్క్లో వేల సంఖ్యలో ఉన్నారు. ఈ చీకటి ప్రపంచంలోకి పొరపాటున ఒక సాధారణ మనిషి ఎంటర్ అయితే వాళ్ళ బ్రెయిన్ వాష్ అయిపోయి మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం 100% గ్యారంటీ. అయితే నిన్నటి వరకు మనుషులు మాత్రమే ఈ డార్క్ వెబ్ని శాసించారు. కానీ 2025 ఎండింగ్ నాటికి ఈ డార్క్ వెబ్లోకి మనుషుల కంటే భయంకరమైన ఒక కొత్త శక్తి ఎంటర్ అయ్యింది. దానికి ప్రాణం లేదు, కానీ బ్రెయిన్ ఉంది. అదే అన్సెన్సార్డ్ AI. అది ఇప్పుడు డైరెక్ట్గా మన ఇండియన్స్ని ఇంకా మన తెలుగు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని ఎలా టార్గెట్ చేస్తుందో తెలుసా? తెలిస్తే మీరు మీ ఫోన్ వాడాలన్నా కూడా వణికిపోతారు. అంటే నిన్నటి వరకు ఎలా ఉండేదంటే ఇంటర్నెట్లో ఎవరినైనా హ్యాక్ చేయాలంటే నెలల తరబడి కోడింగ్ నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ రాయాలి. కానీ ఇప్పుడు ఆ సీన్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే డార్క్ వెబ్లోకి ఒక కొత్త సైబర్ క్రిమినల్ వచ్చాడు. వాడి పేరే అన్సెన్సార్డ్ AI. మనం వాడే ChatGPT లేదా జెమినైలోకి వెళ్ళి హౌ టు హ్యాక్ ఏ బ్యాంక్ అకౌంట్ అని అడిగితే అవి వెంటనే సారీ ఐ కాంట్ ఆన్సర్ అని ఆన్సర్ ఇస్తాయి. ఎందుకంటే వాటికి ఎథిక్స్ అండ్ సేఫ్టీ ఫిల్టర్స్ ఉంటాయి. కానీ డార్క్ వెబ్లో అమ్ముడవుతున్న ఫ్రాడ్ GPT, వామ్ GPT అండ్ DIG AI లాంటి మోడల్స్కి ఎలాంటి రూల్స్ అండ్ ఫిల్టర్స్ ఉండవు. సో ఒక స్కామర్ వెళ్ళి హౌ టు హ్యాక్ ఏ బ్యాంక్ అకౌంట్ అని అడిగితే అది క్లియర్గా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండ్ దానికి కావాల్సిన పర్ఫెక్ట్ కోడ్ని రాసి ఇచ్చేస్తుంది. సో ఈ టెక్నాలజీ వల్ల ఇప్పుడు కోడింగ్ లాని ఒక నార్మల్ క్రిమినల్ కూడా ఒక ప్రొఫెషనల్ హ్యాకర్ లాగా మారిపోతున్నాడు. దీన్నే వాళ్ళు ఫ్రాడ్ యాజ్ ఏ సర్వీస్ అని పిలుస్తున్నారు. కానీ కేవలం బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు దొంగిలించడం మాత్రమే కాదు, మన పరువుని ప్రాణాలని తీసే భయంకరమైన టెక్నాలజీ ఈ డార్క్ వెబ్లో పుట్టుకొచ్చింది. అదే AI డీప్ఫేక్స్. మనలో చాలామంది రోజు సరదాగా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో మన ఫొటోస్ అండ్ వీడియోస్ పబ్లిక్గా అప్లోడ్ చేస్తూ ఉంటాం. కానీ ఆ ఫొటోస్ని టార్గెట్ చేసి ఈ డార్క్ వెబ్ క్రిమినల్స్ డీప్ఫేక్స్ క్రియేట్ చేస్తున్నారు. డార్క్ వెబ్లో ఎలాంటి సెన్సార్షిప్ లేని కొన్ని అడ్వాన్స్డ్ AI టూల్స్ అమ్మబడుతున్నాయి. సో క్రిమినల్స్ వాటిని కొని సోషల్ మీడియాలో ఉన్న నార్మల్ ఫొటోస్ని తీసుకొని అత్యంత అసభ్యకరమైన వీడియోస్లో మీ ముఖాన్ని అతికించి పర్ఫెక్ట్గా డీప్ఫేక్ క్రియేట్ చేస్తున్నారు. ఆ వీడియో చూడడానికి 100% సేమ్ పర్సన్ ఉన్నట్టే కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు మీకు వాట్సాప్లోనో మెయిల్లోనో ఆ ఫేక్ వీడియో పంపి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది ఎంత దారుణంగా మారిపోయిందంటే FBI అండ్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ 2022 to 2024 రిపోర్ట్స్ ప్రకారం ఈ AI డీప్ఫేక్ బ్లాక్మెయిల్ కేసులు ఏకంగా 500% వరకు పెరిగిపోయాయి. పరువు పోతుందన్న భయంతో ఇంకా ఫేక్ వీడియోస్ని ఎక్కడ వైరల్ చేస్తారన్న టెన్షన్తో ఎంతో మంది అమాయకులు అండ్ స్టూడెంట్స్ డిప్రెషన్లోకి వెళ్ళి ప్రాణాలు కూడా తీసుకున్నారు. టెక్నాలజీ ఇస్తున్న పవర్తో దొరకమన్న ధైర్యంతో ఈ టైప్ ఆఫ్ డార్క్ వెబ్ యూజర్స్ ఇప్పుడు డిజిటల్ టెర్రరిస్ట్ లాగా మారిపోయారు. అండ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న డార్క్ వెబ్ సామ్రాజ్యం గురించి అండ్ ఇక్కడ జరుగుతున్న క్రైమ్స్ గురించి విన్నాక మీకు ఈ డార్క్ వెబ్ క్రూయల్గా అనిపించవచ్చు. కానీ ఈ చీకటి ప్రపంచం ఉంది కదా అని మనం ఇంటర్నెట్ వాడడం మానేయలేం, ఇంకా టెక్నాలజీకి దూరంగా బతకలేం. ఇక్కడ మనకు కావాల్సింది భయం కాదు, అవేర్నెస్. మనం భయపడాల్సింది హ్యాకర్లని చూసి కాదు, మనలో ఉన్న నెగ్లిజెన్స్ని చూసి. సో ఈ రోజు నుంచే కొన్ని రూల్స్ మార్చుకోండి. అంటే మీ సోషల్ మీడియా అకౌంట్ని ప్రైవేట్లో పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఏంటంటే ఎవరికో చూపించుకోవడానికి పబ్లిక్లో ఫోటోలు పెట్టకండి. ఇంకా ఏ అకౌంట్కి అయినా సరే 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. అండ్ వాట్సాప్లో లేదా మెయిల్స్లో వచ్చే అన్నోన్ లింక్స్ని పొరపాటును కూడా క్లిక్ చేయకండి. మన డేటాని మనం కాపాడుకోవడమే ఈ సైబర్ రాక్షసుల నుండి తప్పించుకునే ఏకైక మార్గం. అండ్ ఈ వీడియో క్లోజ్ చేసే ముందు ఒకసారి మీ ఫోన్ ఫ్రంట్ కెమెరా సైడ్ చూడండి. మీరు ఏ యాప్ ఓపెన్ చేయకపోయినా మీ ప్రమేయం లేకుండానే ఆ కెమెరా మిమ్మల్ని రికార్డ్ చేసి మీ డేటాని డార్క్ వెబ్లో అమ్ముతుందంటే ఎలా ఉంటుంది? అందుకే టెక్నాలజీ ఇచ్చిన ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయండి.
అని గుడ్డిగా నమ్మకండి. సో వెంటనే మీ పాస్వర్డ్స్ మార్చుకొని 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను మీకు ఒక పవర్ఫుల్ అలర్ట్ని ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ మైండ్ని బ్లాంక్ చేసి ఉంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసి గట్టిగా ఒక లైక్ వేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా సేఫ్గా ఉండాలి కదా. అండ్ ఇలాంటి వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే గైస్, మరి ఇంకొక మైండ్ బ్లోయింగ్ రియాలిటీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సేఫ్గా ఉండండి. మీ డిజిటల్ ఫుట్ ప్రింట్ మీదనే కన్నేసి ఉంచండి. జై హింద్.